బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు శ్యామల. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినట్లుగా శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి అభియోగాలపై ఇప్పటికే కొందరు టీవీ యాంకర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో శ్యామల కోర్టును ఆశ్రయించడం చర్చగా మారింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు శ్యామల. సోషల్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినట్లుగా శ్యామలపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి అభియోగాలపై ఇప్పటికే కొందరు టీవీ యాంకర్లను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో శ్యామల కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలుపెట్టి సినీ సెలబ్రిటీల వరకు కూడా ఈ ప్రమోషన్స్ అనేది చేశారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. దాంట్లో భాగంగానే యాంకర్ శ్యామలకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించి ఆ కేసుని క్వాష్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి ద్వారా. రెడ్ లహరి, మనం మాట్లాడుతున్నాం ఏదైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించి అనేక మందిని ఇప్పటికే విచారిస్తున్నారని. ఇప్పటికే బిజీగా ఉన్నారు శ్యామల. ఒక యాంకర్గా కాకుండా ఒక పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా అక్కడ బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కేసుని క్వాష్ చేయాలని హైకోర్టు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి. వాళ్ళను విచారణ కూడా హాజరయ్యేటట్లు పోలీసులు చెప్పడం జరిగింది. కొంతమంది విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి, మరికొందరు విచారణకు హాజరు కాలేదు. అదేవిధంగా పంజాగుట్ట పోలీసులతో పాటు ఇటు మియాపూర్ పోలీసులు కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వాళ్ళపైన కూడా కేసు నమోదు చేశారు. 25 మందికి కేసు నమోదు చేశారు. వాళ్ళకైతే ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ ఇటు సినీ సెలబ్రిటీలు, ఇటు సినీ తారలు, పేరొందినటువంటి గొప్ప గొప్ప సినీ తారలు, అలాగే కొంతమంది యాంకర్స్ కూడా ఇందులో ప్రమోటింగ్ చేసినటువంటి వాళ్ళు మెంబర్లుగా ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు యాంకర్స్ శ్రీముఖితో పాటు శ్యామల మరికొంతమంది కూడా ఉన్నారు. సో వారిలో యాంకర్ శ్యామల మాత్రం ఈ రోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర యాంకర్ శ్యామల పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే బెట్టింగ్ ప్రమోటింగ్ చేసినటువంటి వీడియోస్ చేయడం వల్ల తన పైన కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇటు బెట్టింగ్ కేసులో తన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను కూడా క్వాష్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం, తన అడ్వకేట్ తో పాటు అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఈ పిటిషన్ పై కూడా నేడు హైకోర్టులో విచారణ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా యాంకర్ శ్యామలపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు ఆంధ్ర విచారణకు హాజరు కాకుండా క్వాష్ చేసే సందర్భాలు ఎంతవరకు ఉంటాయి అనుకోవచ్చు? లహరి, విచారణకి అసలు హాజరు కాకుండా కేసును క్వాష్ చేసే ఛాన్స్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఇప్పటికే క్వాష్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంటూ కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత విచారణకు రావాలి. విచారణకి వచ్చే ముందు తను హైకోర్టును ఆశ్రయించడం, తను క్వాష్ చేయడం, ఇట్లా క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి నోటీసులు కూడా యాంకర్ శ్యామలకి పోలేదు. కేవలం తను విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ మరి దీని పట్ల మరి హైకోర్టు ఎలాంటి ఈ విచారణలో భాగంగా ఎలాంటి సమాచారం ఇస్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అట్లాగే ఏం చెప్తుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు అయితే యాంకర్ శ్యామల అయితే హైకోర్టును కలవడం, క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ.